వై నాట్ భారత్ నెంబర్ 1? ఎందుకు కాదు భారతదేశం ఆర్థికంగా అన్ని దేశాలని అధిగమించడం? వై నాట్ భారత్ నెంబర్ 1? ఎందుకు కాదు భారతదేశం రాబోయే సంవత్సరాల్లో ప్రపంచాన్నే శాసించే స్థాయికి? వై నాట్ భారత్ నెంబర్ 1? ఎందుకు కాదు భారతదేశం సూపర్ పవర్? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ పురుష. ఫ్రెండ్స్, 2009లో 10వ స్థానంలో ఉన్న భారతదేశం 2023వ సంవత్సరానికి దిగ్గజ దేశాలైన రష్యాని, ఆస్ట్రేలియా, బ్రెజిల్ మరియు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ దేశాన్ని, ఫ్రాన్స్ దేశాన్ని కూడా దాటి 5వ స్థానంలోకి వచ్చాం. ఆర్థిక సేవల సంస్థ అయిన మోర్గాన్ స్టాన్లీ వారు 2022లో చివరిలో ప్రచురించిన భవిష్యత్తులో పెట్టుబడిపై అవకాశాలు అనే పరిశోధన పత్రంలో భారతదేశం 2027 నాటికి జపాన్ మరియు జర్మనీని రెండింటిని అధిగమించి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని అన్నారు. దీన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ మధ్య అన్నారు. ఇండియా was the 10th largest economy in the world. 10th. Today, India is the 5th largest economy. And India will be the 3rd largest economy soon. 3 మరియు 4 దేశాలైన జర్మనీ మరియు జపాన్ని అధిగమిస్తే ఇంకా మనకంటే ముందున్న దేశాలు కేవలం 2 దేశాలు. ఇక్కడ కేవలం అనే పదం వాడడం సాహసమే అవుతుంది. ఎందుకు సాహసం అవుతుంది? 2009 నుంచి ఇప్పటి వరకు 8 దేశాలను అధిగమించగా ఇంకా 2 దేశాలు దాటలేమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ దేశాలు చైనా, అమెరికా. ఆ 2 దేశాలను అధిగమించి ప్రపంచాన్నే శాసించే దిశగా ఎదగాలంటే భారతదేశంకి కొంచెం కష్టమే. కానీ పెద్ద కష్టమేమీ కాదు. మన దగ్గర ఉన్న చాలా అంశాలు చూస్తే కొన్ని సంవత్సరాల్లో ఆ 2 దేశాలను అధిగమించవచ్చు అనిపిస్తుంది. ఆ అంశాల గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు భారతదేశం గొప్ప ఏందంటే భారతదేశమే మానవ జాతికి పుట్టిల్లు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య గల దేశం. భారతదేశం ఎన్నో సాంస్కృతి సాంప్రదాయాలు కలిగి చక్కటి కుటుంబ వ్యవస్థతో కలిగి ఉంటుంది. ఇక్కడ అనేక రకాల సహజ సంపదలతో నిండి ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా 1.45 బిలియన్ జనాభాతో భారత్ ఇటీవలే చైనాని అధిగమించింది. చైనా వలే కాకుండా భారతదేశంలో అత్యధికంగా యువతను కలిగి ఉంది. ఈ జనాభాలో ఎక్కువ శాతం 24 ఏళ్లలోపు వారు. 50% పైగా 35 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్నవారు ఉన్నారు. ఓవరాల్గా మొత్తం జనాభాలో సగటు వయసు 28 సంవత్సరాలు మాత్రమే. 2070 వరకు కూడా భారతదేశంలో అత్యధికంగా యువకులనే కలిగి ఉంటుందని ఒక సర్వే చెబుతుంది. వీరిలో డిగ్రీలు పొందే వారి సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఈ యువత వలన భారీ ఎత్తులో ఉత్పాదకాలు మరియు వస్తువులకు దారితీస్తుంది. కొత్త సాంకేతిక అభివృద్ధి చేయడం మరియు దేశాన్ని మెరుగుపరచడం వంటి కొత్త ఆలోచనలతో వీరు ముందుకు వస్తున్నారు. ఇతర దేశాలకు వలస వెళ్ళి అక్కడ ఇతర దేశాల కంటే బాగా పనిచేస్తున్నారు. దీనికి తోడు ప్రపంచంలోనే ఇంగ్లీష్ మాట్లాడే దేశాలలో 2వ అతిపెద్ద జనాభాను మన భారతదేశం కలిగి ఉంది. మన ఐటీ నిపుణులు మరియు డాక్టర్లు ప్రపంచంలోనే నలుమూలల ఉన్నారు. వీరందరూ మన దేశానికి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం తెస్తున్నారు. ఇదే మన దేశ ఆర్థిక విజయానికి సరైన వంటకం. భారత సైన్యం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. ఇది జపాన్, ఫ్రాన్స్ మరియు మునుపటి భారతదేశాన్ని ఏలిన బ్రిటిష్ వారిని కూడా అధిగమించి 4వ స్థానంలో ఉంది. దీని రక్షణ బడ్జెట్ ప్రపంచంలోనే 3వ అతిపెద్దది. మన ఆర్థిక వ్యవస్థ పెరిగే కొద్దీ ఇది కూడా మరింత ఎక్కువ అవుతుంది. భారతదేశం ఇంతకుముందు అనేక దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకునేది. కానీ ఇప్పుడు భారతీయ రక్షణ పరిశ్రమ గత దశాబ్దం నుంచి క్రమంగా విస్తరిస్తుంది. స్వశక్తితో ఆయుధాలను అభివృద్ధి చేసి ఎగుమతి కూడా చేస్తుంది. ఈ ఎగుమతి వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జించి మరియు దేశ ఆర్థిక వృద్ధిని పెంచే సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. భారతదేశం యొక్క రక్షణ ఎగుమతులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 16,000 కోట్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 80 కంటే ఎక్కువ దేశాలకు మన ఆయుధాలను ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు మన ఆయుధాల కొరకు ఎన్నో దేశాలు పోటీ పడుతున్నాయి. ప్రపంచంలో 190 దేశాలు ఉంటే వాటిలో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలు 9 మాత్రమే. ఆ 9 దేశాల్లో మన దేశం కూడా ఒకటి. ఇక ముఖ్యమైన అంశం భారతదేశం యొక్క జీడిపి గురించి తెలుసుకుందాం. ఇంతకీ జీడిపి అంటే ఏమిటంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపి అంటారు. జీడిపి అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా వంటిది. సంవత్సరంలో ఒక విద్యార్థి పనితీరును, ఆయా పాఠ్యాంశాల్లో సదరు విద్యార్థి బలబలాలను మార్కుల జాబితా ఎలా చెబుతుందో దేశ ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, అందులో వివిధ రంగాల అంశాలను, బలబలాలను జీడిపి ప్రతిఫలిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ బాగుందో లేదో ఇది చూపుతుంది. భారతదేశంలో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంటే సిఎస్ఓ ప్రతి ఏటా 4 సార్లు జీడిపిని లెక్కిస్తుంది. 1947లో స్వతంత్రం వచ్చే నాటికి $16 బిలియన్ ఉన్న మన జీడిపి 2023 నాటికి 3.75 ట్రిలియన్గా ఉంది. ఇది 2031 నాటికి 7.5 ట్రిలియన్ అంటే డబుల్ అవుతుంది. ఇది ప్రపంచంలోనే మన దేశం ఎంత స్పీడ్గా ఎదుగుతుంది అనే దాన్ని చూపుతుంది. 2022లో గ్లోబల్ ఎకానమీ 3% మాత్రమే పెరిగింది. యుఎస్ఏ, యూరోప్ కంట్రీస్ మరియు చైనా 3% మాత్రమే ఉంటే భారతదేశం వీటి అన్నిటినీ అధిగమించి 7% జీడిపి వృద్ధి రేటును సాధించింది. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు పెట్టిన ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశం ఆర్థిక వ్యవస్థకు ప్రయోజకరంగా నిరూపించబడిన మరో అంశం ప్రపంచ తయారీ కేంద్రంగా దానికి పెరుగుతున్న ఇమేజ్. యాపిల్ నుండి అమెజాన్ వరకు మరిన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు చైనా నుండి క్రమంగా మారుతూ భారతదేశంలో తయారీని పెంచడానికి ఎంచుకుంటున్నాయి. సరళంగా చెప్పాలంటే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్కెట్ వాటా పొందాలనే ఆశతో ప్రధాన కంపెనీలు భారతదేశంలో తమ పెట్టుబడులను పెంచుతున్నాయి. ఇది వేగవంతమైన ఉద్యోగ సృష్టిని అనువదించడమే కాకుండా భారత ఆర్థిక వృద్ధిని కూడా విస్తరిస్తుంది. ఇక స్పేస్ గురించి, ప్రపంచంలోనే 375 పైగా ఉన్న ప్రైమ్ స్పేస్ కంపెనీలలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. ఇప్పుడు విదేశ నౌకలను కూడా తీసుకుని వెళ్తుంది. ఒకే ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను కక్షలోకి పంపిన రికార్డు కలిగి ప్రపంచంలోనే కొన్ని దేశాలు మాత్రమే చంద్రుడు మరియు అంగారుడు కక్షలోకి ఉపగ్రహాన్ని పంపితే వాటిలో మన దేశం కూడా ఒకటి. ఇప్పుడు చంద్రయాన్ 3ని దిగ్విజయంగా దక్షిణ ధ్రువం పైన దింపి రికార్డ్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు సూర్యుడి మీదకు కూడా ప్రయోగానికి ఆదిత్య L1ని సక్సెస్ఫుల్గా పంపింది. ఇంకా మనకిష్టమైన అంశం సినిమా. ప్రపంచంలోనే సినిమా అంటేనే హాలీవుడ్, హాలీవుడ్ అంటేనే సినిమా. కానీ ఇప్పుడు మనవారు కూడా దానికి తగ్గకుండా సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమాలు ఇతర దేశాల్లో కూడా దిగ్విజయంగా నడుస్తున్నాయి. హాలీవుడ్ వారు కూడా మన భారతీయ నటులను వారి సినిమాల్లోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశం వారికి ఇప్పుడు పెద్ద మార్కెట్. రాబోయే కాలంలో మన సినిమాలు ప్రపంచంలో అన్ని దేశాల్లో వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా మనకు విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. ఇంకా పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, యూపీఐ, డిజిటల్ ట్రాన్సాక్షన్, ఇలా ఎన్నో అంశాలు భారత్ నెంబర్ 1కు దోహదపడుతున్నాయి. కానీ మనకు చైనా అనుభవం నేర్పించాలి. చైనా అగ్రరాజ్యంగా ముందుకు పోతూ ఎలా చతికిల పడిందో ఆ అనుభవం మనకు నేర్పించాలి. సమిష్టి స్థాయిలో అంత అసాధారణమైన వృద్ధి ఉన్నప్పటికీ భారతదేశం మెరుగుపరుచుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి. కాలుష్యం, అవినీతి, బహుళ పార్టీ ప్రభుత్వాల కారణంగా అస్థిర రాజకీయాలు, వాటిని నిలుపుకోవడానికి ప్రజలకు ఉచితంగా డబ్బులు ఇవ్వడం మరియు లక్షలాది మందికి వారి చదువుకు న్యాయమైన ఉద్యోగం లేకుండా పోవడం, ఇంకా చాలా మంది పేదరికంలోనే మగ్గిపోతుండడం, ఇలా ఎన్నో అంశాలు మనల్ని ముందుకు పోకుండా వెనక్కి లాగుతున్నాయి. కానీ ఏదైనా జరగవచ్చు మన భారతీయులు అనుకుంటే. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కంపెనీల్లో మన భారతీయులు సీఈఓలుగా ఉండడం,
ఇది అంత సామాన్యమైన విషయం కాదు. ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీలైన ఎన్నో ప్రముఖ కంపెనీల్లో మనవారు సీఈఓలుగా ఉన్నారు. మనల్ని పరిపాలించి మన సిరి సంపదలు $45 ట్రిలియన్ దోచుకుని వెళ్ళిన బ్రిటిష్ దేశాన్ని కూడా ఇప్పుడు మన భారతీయుడు పాలిస్తున్నాడు. ఇలా ఏదైనా జరగవచ్చు మన భారతీయులు అనుకుంటే. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నట్టు 2047వ సంవత్సరం కల్లా, అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల లోపల భారతదేశం ప్రపంచాన్నే శాసించే దిశగా చేరుకుంటుందని ఆశిస్తూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలపండి. థ్యాంక్ యూ. మీకు అంతా మంచిగా జరగాలని ఆశిస్తూ మీ పురుషోత్తం. జై హింద్.